దేవతల రాజధానిని వేశ్యల రాజధాని అంటావా? ఇది మాత్రం చాలా హేయమైనది. ఇప్పుడు నేను అలా అనలేదు, అమరావతి అంటే నాకు ప్రేమ అంటే చేసిన వర్డ్స్ రికార్డ్స్ నుంచి తొలగిపోతాయా? జర్నలిస్ట్ మురళీకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు అందరూ ఖండించదగినవి. ఆల్రెడీ అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించినది ఒకటి ఫిక్స్ అయింది. అటు కేంద్రం ప్రోత్సాహం, రాష్ట్ర ప్రభుత్వం బృహత్తర ఉద్దేశం, వీటన్నిటి నేపథ్యంలో అమరావతి నిర్మాణం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అక్కడ ఏమైనా అసాంఘిక కార్యక్రమాలు లాంటివి ఏమైనా చోటు చేసుకుంటే సంబంధిత పోలీస్ స్టేషన్లకు ఎవరికో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, లేదంటే అక్కడ కొంత శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయి అన్న అంశాన్ని ప్రస్తావించవచ్చు. కానీ మీరు దేవతల రాజధానిని చంద్రబాబు నాయుడు అంటున్నాడు, దేవతల రాజధాని కాదు అని దాన్ని ఎలా అన్నారంటే దేవతల రాజధాని కాదు వేశ్యల రాజధాని అని అర్థం వచ్చేలా మాట్లాడారు. అది తప్పా కాదా? ఆ చుట్టుపక్కల చాలా గ్రామాలు ఉన్నాయి, ఆ మహిళల మనోభావాలు దెబ్బతింటాయన్న ఇంగిత జ్ఞానం మీకు లేదా? దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్. ఇప్పుడు నేనేమీ చేయలేదు, నాకు అమరావతి అంటే ప్రేమ, అమరావతి ఉండాలి అంటే మీరు మాట్లాడిన మాటలు రికార్డుల నుంచి తొలగిపోతాయా? ఇలాంటివి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చాలా పెద్ద దెబ్బ. గత ఎన్నికల్లో 3 రాజధానుల అంశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి దారితీసిన అంశం. అయినా కూడా రాజధాని విషయంలో మేము పునరాలోచిస్తున్నామని బొత్స సత్యనారాయణ ఆ పార్టీ ఎమ్మెల్సీ ప్రకటన చేసిన తర్వాత ఈ మధ్య కాలంలో ఆ పార్టీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాజధానికి సంబంధించి చేసిన వ్యాఖ్యలు మళ్ళీ కొంత వివాదాస్పదం అయ్యాయి. తర్వాత ఆ పార్టీ కొంత సర్దుకుంది. కానీ ఈ విధంగా మాట్లాడడం ద్వారా ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం మారలేదా అన్న అర్థం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మురళీకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు సంబంధిత వైసీపీ మీడియాలో చేయటం అనేది ఖచ్చితంగా ఇది వైసీపీకి ఎఫెక్ట్ అయ్యే అంశమే. ఇది మాత్రం కరెక్ట్ కాదు.